మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. ఓం శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతున్నాం ట్రీ పోజ్ అనేది ఎలా చేయాలో. వృక్షాసన, వృక్షం అంటే అర్థం ట్రీ. మనకి ఈ యొక్క పొజిషన్లో మన యొక్క ఫైనల్ పోజ్ వచ్చేటప్పటికి ట్రీ లాగా కనిపిస్తుంది కాబట్టి దీనికి ట్రీ పోజ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఈ ట్రీ పోజ్లో ముఖ్యంగా మన యొక్క కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. దీనిలో ఒక లెగ్ మీదే మనం బ్యాలెన్స్ చేసి నిలబడడం జరుగుతుంది. సో ఒక పాదం మీద మనం బేస్ చేసి ఉంచినప్పుడు మన యొక్క యాంకిల్ పార్ట్ కూడా చక్కగా ఒక చిన్ని మూమెంట్ నడుస్తూ ఉంటుంది. కాబట్టి పాదాల దగ్గర నుంచి యాంకిల్కి, అలాగే కాఫ్ మజిల్, నీస్ అండ్ లెగ్స్ ప్రతిదీ కూడా చాలా స్ట్రెంగ్త్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. మరియు వన్ లెగ్ మీద మనం బ్యాలెన్స్ చేయడం వలన మైండ్ అండ్ బాడీ కోఆర్డినేషన్ అనేది ఇక్కడ చాలా బాగుంటుంది. అలాగే ఫోకస్, దీనిలో మనం ఒక సింగిల్ పాయింట్ మీద ఫోకస్ చేస్తూ మన యొక్క బాడీని అలా నిలబెట్టి ఉంచాలి. కాబట్టి కాన్సన్ట్రేషన్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది. సో వృక్షాసన అనేది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. వృక్షాసన చేయడం కోసం ముందుగా మనం ఈ విధంగా తాడాసనకి రావాలి. తాడాసన పొజిషన్ నుంచి చూడండి, ఒక పాదాన్ని ఈ విధంగా సైడ్కి తీసుకోండి. ఇక్కడి నుంచి కొంచెం హీల్ని పైకి లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ చేసి ఇలా స్లోగా బెండ్ చేస్తూ పాదాన్ని ఇలా హోల్డ్ చేస్తూ థైస్ దగ్గర పెట్టుకోవాలి. అయితే హీల్ అనేది ఎంత వీలైతే అంత పై వరకు పుష్ చేయడానికి ట్రై చేయండి. ఈ పొజిషన్లో కొంచెం బాడీని హోల్డ్ చేస్తూ ఉంటూ నమస్కార ముద్రలో ఉండండి. ఎప్పుడైతే బాడీ అనేది బ్యాలెన్స్ అవుతుంది అంటే అప్పుడు నెమ్మదిగా రెండు చేతుల్ని సైడ్కి తీసుకుని అరచేతుల్ని నెమ్మదిగా పైకి టర్న్ చేస్తూ పైన నమస్కార ముద్రలో ఆసన స్థితిని హోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఒక 30 సెకండ్స్ వరకు కూడా ఈ యొక్క స్థితిని మెయింటైన్ చేయండి. స్లోగా రెండు చేతుల్ని షోల్డర్స్ లెవెల్కి తీసుకుని వస్తూ అరిచేతులు రెండు కిందికి ప్లేస్ చేస్తూ నెమ్మదిగా రిలాక్స్ అవుతూ లెగ్ని కూడా రిలాక్స్ చేయాలి. ఈ ఆసన చేసేటప్పుడు మనం పాదాన్ని ఇలా తీసుకోవడం వలన చాలా ఈజీగా పైకి లిఫ్ట్ చేయగలుగుతాం. లేదు ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళాలంటే చూడండి, ఇక్కడ వరకు వచ్చినాక మన బాడీని బెండ్ చేసి పైకి లాగాల్సి ఉంటుంది. కానీ ఇలా తీసుకోవడం వలన మనం ఈజీగా పైకి తీసుకొస్తాం. అలానే హీల్ కూడా వీలైనంత వరకు పెల్విక్కి దగ్గరగా ఉండే విధంగా పైకి తీసుకోవడానికి ట్రై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సేమ్ అదే విధంగా సెకండ్ లెగ్తో కూడా చూద్దాము. లెగ్ని సైడ్కి తీసుకుని పాదాన్ని ప్లేస్ చేద్దాము. ఎక్సేల్ చేస్తూ నెమ్మదిగా డౌన్కి. లెగ్స్ మధ్యన ఒక అడుగు దూరం తీసుకుని రెండు చేతులు శరీరానికి ఇరువైపులా ఉంచుతూ శిథిల తాడాసనలో రిలాక్స్ అవ్వాలి. చూసారు కదా వృక్షాసన అనేది ఏ విధంగా చేసుకోవాలో. దీన్ని అందరూ కూడా సామాన్యంగా చేసుకోవచ్చండి. బాగా ఫ్లాట్ ఫుట్ కానీ లేదంటే రీసెంట్గా ఏమన్నా లెగ్ ఆర్ యాంకిల్కి సంబంధించి సర్జరీస్ అయి ఉన్నా, బ్యాక్ సర్జరీ అయి ఉన్నా కొంచెం దీన్ని అవాయిడ్ చేయండి. మిగిలిన వాళ్ళందరూ కూడా దీన్ని ఎవ్రీడే సాధన చేసుకోవచ్చు. ఈ యొక్క ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. నమస్తే.